నారపల్లి శివాజీనగర్ కాలనీలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ బాలానగర్ వారి ఆధ్వర్యంలో కాలనీ వాసుల సమక్షంలో సభ అధ్యక్షులు ఆడెం మరియు ముఖ్య అతిథి లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్కే రాజు మరియు దాత లయన్ జి మాధవరెడ్డి, చైర్మన్ లయన్ ధనశేఖర్ రెడ్డి సమక్షంలో ఆనందంగా కమ్యూనిటీ పార్క్ ను ప్రారంభించారు. ఈ పార్కుకు మున్సిపల్ అధికారులు పార్క్ అభివృద్ధికి పర్మిషన్ ఇవ్వడంతో దాత లయన్ మాధవరెడ్డి ముందుకు వచ్చి 1,70,000 రూపాయలతో పార్కు చుట్టూ ఫెన్సింగ్ మరియు చిన్నారులకు ఆట వస్తువులు ఇప్పించారు. కార్యక్రమం సమాజ అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి ఇగ్నైట్ ప్రోగ్రాం భాగంగా పిల్లల ఆట వస్తువులను విరాళంగా అందించారు. ఈ పరికరాలు చిన్నారుల వినోదానికి, ఆరోగ్యకరమైన ఆటపాటలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్, రమణారెడ్డి, కాలనీ వాసులు ప్రశాంత్, బాలయ్య, సురేందర్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి మరియు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఇలాంటి పార్కులు, వినోద ప్రదేశాలు అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. ఇలాంటి వినోద ప్రదేశాలు సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, సామాజిక ఐక్యతను, పర్యావరణ సమతౌల్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శివాజీనగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఏం కాదు, వస్తుంది వస్తుంది వెనక జరిగితే అందరూ సార్ ఇక్కడ సురేంద్ర ఇక్కడ చూడండి సార్. ఎస్ ఎస్ ఓకే సార్, రైట్. ఫేస్ ఒకసారి ఇక్కడ సార్, ఫేస్ సార్ శేఖర్ సార్ ఇక్కడ. ఎస్, వెరీ గుడ్. సుధాకర్ మెట్ట వదిలేదు సార్, మీ బట్టి తర్వాత ఆపు. సార్ మోహన్ రెడ్డి సార్, సార్ సార్ లుక్ హియర్ సార్ 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 ప్లీజ్ సార్ ఒకసారి కెమెరా చూడండి సార్ ప్లీజ్. రెడీ సార్. ఇక్కడ మేడం ఈశ్వర్ మట్టేస్తారు ఈశ్వర్ మట్టే రైట్ రైట్ సార్. ఒకసారి మేడం గారు మీరు కూడా సార్ సార్ లుక్ హియర్ సార్ 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 ప్లీజ్ సార్ ఒకసారి కెమెరా చూడండి సార్ ప్లీజ్. రెడీ ఇక్కడ మేడం ఈశ్వర్ మట్టేస్తారు ఈశ్వర్ మట్టే రైట్ రైట్ సార్. ఒకసారి మేడం గారు మీరు కూడా It is your effort and perseverance that made the municipality to allot this land for a good purpose
and your continuous effort which has been made, it made the park visible and also available. అలాగే మా మాధవరెడ్డి గారు మీరు చేసిన ఈ కృషికి మీరు ఈ ల్యాండ్ సంపాదించారు, దాన్ని డెవలప్ చేయాలి. సో సంబడి ఫ్రమ్ యువర్ కాలనీ అర్జెంట్ మాధవరెడ్డి గారు టు హెల్ప్. సో యాజ్ అ లైన్ ఈ డెఫినెట్లీ కేమ్ ఫార్వర్డ్. ఆయన లైన్ కాబట్టి ముందుకు వచ్చి సహాయం చేశారు. నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ షేప్ అండ్ గుడ్ లుకింగ్. సో ఎవ్రీ చైల్డ్, అందరి పిల్లలు కూడా ఇక్కడికి రావడానికి చాలా ఆతృతగా ఉంటారు, సంతోషిస్తారు, ఆడుకుంటారు. ఇది డెఫినెట్గా మీ కాలనీ వాసులు చేసిన ఒక మంచి ప్రయోగం, మంచి కార్యక్రమం. ఏ మంచి కార్యక్రమానికైనా ముందు ఒక నాంది ఉండాలి. మీకు ఈ మంచి కార్యం చేయాలనే దృఢ సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా పనులన్నీ సాగిపోతాయండి. అసలు ముందు ఆలోచన లేకపోతే ఏది కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ వర్క్, దెన్ కన్సల్ట్ అదర్ పీపుల్, అండ్ ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ యూ గో హెడ్, డెఫినెట్లీ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఎందుకు చెప్తున్నానంటే మా లయన్స్ క్లబ్ ఆఫ్ బాలనగర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద ఐ హాస్పిటల్ 40 years బ్యాక్. మాకు ముందు హైదరాబాద్లో ఇది సరోజిని దేవి ఐ హాస్పిటల్ ఒకటి ఉండేది. తర్వాత ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ దాములగూడలో ఉంటుంది. సో దేర్ ఇస్ నో హాస్పిటల్ ఇన్ దట్ బాలానగర్ ఏరియా, దట్ టు ఏ ఇండస్ట్రియల్ zone. So we thought, why not we have one hospital? So we struggled for 3 years to get the land, get the permissions, and also construct the building. ముందుగా మా లైన్ మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసుకుని ముందుగా బిల్డింగ్ కట్టాం. తర్వాత మాకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, LCAF అని. అదేంటంటే మేము దానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అది ఆ కంట్రిబ్యూషన్ నుంచి మాకు కొంత అమౌంట్ ఇచ్చారు. దాంతో కొంత డెవలప్మెంట్ అయింది. అలాగా ఇప్పుడు 40 years నుంచి బాగా తృప్తికరంగా మేము మాకు నచ్చినట్టుగా చేస్తున్నాం. ఇది డెఫినెట్గా సొసైటీకి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ హెల్ప్ ఫర్ సొసైటీ, ఎస్పెషల్లీ ది downtrodden people in that area. We are covering Balanagar, Sanatnagar, even Patancheru, Jirimetla, all these places. Even we are going above to the rural areas also. We send our vehicle, we screen them. If they are found to be having some cataract, వాళ్ళని అక్కడ మా హాస్పిటల్ తీసుకొస్తాం, ఫ్రీగా ట్రీట్ చేస్తాం, తర్వాత వారిని ఇంటికి పంపిస్తాం. అలాగే డోంట్ థింక్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్రీ హాస్పిటల్. ఎవ్రీబడి కెన్ కమ్. అవర్ రేట్ ఫర్ పెయిడ్ కేసెస్, ఇఫ్ ది ప్రైవేట్ హాస్పిటల్, ఇఫ్ దే ఆర్ ఛార్జింగ్ say around about 100 rupees, ours would be around about 70 rupees. So we'll have a lot of advantage. And our doctors are 40 years we are running the hospital, and they have good experience. And we don't have so many, maybe 1 or 2% failures, because that's not due to our doctor, because it is due to the patient. If the patient does not take care of his drops, ఇస్తామండి, నలుపుకోవద్దు అంటాం, కవరిస్తాం, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన స్నానాలు చేసేస్తారు, ఆ డ్రాప్లు సరిగ్గా వేసుకోరు, ఏదైనా దొరలు పెడితే చేసేస్తూ ఉంటారు, దాంతో ఇన్ఫెక్షన్స్. That's the reason only we have some problem. So మీరు కూడా వచ్చి ఆ సర్వీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు. Our doctors are very efficient doctors, very efficient, and they are very experienced also. So I urge you people also to come and take the opportunity.
Lions Club Balanagar to address the gathering. అందరికీ నమస్తే అండి. లయన్స్ క్లబ్ అంటేనే సోషల్ సర్వీస్కి పెట్టింది పేరండి. మాకు ఇవాళ ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే మా ఫౌండర్ మెంబర్ ఆర్కే రాజు గారి పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇట్లాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఇట్లాంటి కార్యక్రమం పాసిబుల్ అవ్వడానికి దాతగా ఉన్న మా గర్వించగలిగిన దినం ఈరోజు. నాకు 2 నెలల కింద ఈ కాలనీ వాళ్ళు వచ్చి, సార్ ఇట్లా మాకు ఒక ల్యాండ్ ఉంది 200 acres, దాన్ని ఇక్కడ గుడి అంటున్నారు, బడి అంటున్నారు, కనీసం మీరు చిల్డ్రన్ పార్క్ ఏమైనా సహాయం చేయగలుగుతారా అని చెప్పినప్పుడు నేను తప్పకుండా సహాయం చేస్తాను, కానీ గవర్నమెంట్ తరఫున ఏమేమి పర్మిషన్లు కావాలో ఆ పర్మిషన్ తీసుకొచ్చినప్పుడే నేను ముందడుగేస్తాను. కానీ నేను పెట్టిన డబ్బు 10 రూపాయలు అయినా కానీ మళ్ళీ లిటికేషన్లో పెద్ద ఇబ్బందులు ఈ వర్గాలు మాకు ఒంటికి పడాయి ఈ లయన్స్ క్లబ్ తరఫున అని చెప్పినాను. చెప్పిన తర్వాత పాపం ఈ కాలనీ వాళ్ళు చాలా పెద్దోళ్ళు ఉన్నారు, మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కృష్ణ, వీళ్ళంతా సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కష్టపడి దాన్ని పనిగట్టుకొని రాత్రింబగళ్ళు కష్టపడి పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత నాకు చూపించారు. నేనన్నాను, నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ వర్డ్స్ అబౌట్ సేయింగ్ దట్ నేను వీ గాట్ ద పర్మిషన్, బట్ ఐ వాంట్ టు రిటర్న్ ఎన్ఓసి. అదే ఆ ఎన్ఓసి తీసుకొచ్చి చూసిన తర్వాత నిజంగా నాకెందుకు అరే సరే ఇంత కష్టపడి వీళ్ళు తెచ్చుకున్నప్పుడు దీన్ని తప్పకుండా మనం చేయాలి. పిల్లల గురించి నేను చెప్పాను కదా ఇంతకుముందు, అపార్ట్మెంట్లలో మన పోల్ట్రీ ఫామ్ లెక్క పిల్లలు ఆట వస్తువులు లేవు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, జ్వరాలు వచ్చేస్తే ట్యాబ్లెట్లు వేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కానీ మేము చదువుకున్న రోజుల్లో ఒక్కొక్క స్కూల్ వెనకాల 5 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే రోజు కనీసం 2-3 ఆట అంటే గేమ్స్ గురించి 1 గంట 2 గంటలు అలాట్ చేసేవాళ్ళు, ఎన్సీసీ చేసేవాళ్ళు. దాంతోపాటు మేము హుషారుగా అంటే ఫిజికల్గా మెంటల్లీ బాగా ఉండి అప్పుడు మంచిగా ఫస్ట్ క్లాస్ చదువుకున్న రోజులు ఉన్నాయి. ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఏంది, నువ్వు ఏమీ చేయకరా బాబు, ఖాళీ ఫస్ట్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ అని వాళ్ళందరినీ నిజంగా వాళ్ళని ఎలా చేస్తున్నామంటే మనము చివరికి డమ్మీ అవుతుంది వాటి మెదడు కూడా. సో అది ఇవన్నీ ఆలోచన దృష్టిలో పెట్టుకొని నేను ఇది ముందుకు రావడము, అంటే నా గొప్పతనంగా మీ కాలనీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం, నేను ముందుకు రావడం జరిగింది. ఇవాళ చేసినామని సంతోషం కాదు, దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎవరైనా ఎవడు వచ్చినా ఏం చేయాలి. మాది ఇంటర్నేషనల్లో 227 కంట్రీస్లో మా లైనిజం ఉంది. ప్రతిదానికి క్యాన్సర్ బీమారి కానీ, డయాబెటిక్ కానీ, డెంటల్ కానీ, తర్వాత ప్రతి డిసీజ్కు మేము ముందు ఉంటుంటాం. ఇంకోటి సేవా కార్యక్రమాలు కూడా ఉంటాము. సార్ 24 లక్షల రూపాయలు ఇచ్చారు అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు. ఎవరు ఇస్తారు చెప్పండి? ఒక మంచి హృదయం ఉండాలి. ముందుగా వచ్చే వాళ్ళు చాలామంది తక్కువ కోట్లకు ఉంటారు, కానీ జేబులోకి వెళ్ళి 10 రూపాయలు తీయరు. కానీ మా లైనిజం అట్లా కాదు, అందరు లైట్ మైండెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు చూసిన వాళ్ళ శక్తిని బట్టి 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు కూడా వాళ్ళు సాయం చేసేదానికి ముందుకు వస్తారు. సో నేను లాస్ట్లీ ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఆల్ ది కాలనీ లీడర్స్ అండ్ స్పెషల్లీ అవర్ Ramareddy is initiating this. He is a very helpful nature and he is an industrialist. And my participation for the allotment of the land also in the industry. But the only thing is, I request all the colony leaders should come forward and do such kind of things to create, and our support definitely will be there. Whether in a small or big, our contribution there. Thank you very much for giving this opportunity. Once again, I thank you. For giving an opportunity to develop this, and we are there for your service, at your service. For ఈ కాస్ట్ మొత్తం లయన్స్ క్లబ్ ద్వారానే ఇచ్చారా సార్? ఏమండి, క్లబ్ ద్వారానే ఇచ్చారా కాస్ట్ మొత్తం దీనికి? అవునండి, క్లబ్ ద్వారా మేము అంటే మాకు అప్రోచ్ అయ్యారండి, మాకు ఇట్లా ఆపర్చునిటీ ఉంది అండి మాకు ఇచ్చినప్పుడు. దెన్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ మేము మా క్లబ్లో మాట్లాడుకున్న తర్వాత దెన్ మాధురెడ్డి గారు ఈజ్ అ వెరీ బిగ్ ఫిలాంథ్రపిస్ట్ సార్. ఆల్రెడీ he is from a village called Alwal. There he has adopted a school where he spends roughly annually around 10 lakhs rupees per annum. He distributes school fees దగ్గర నుండి, బుక్స్ దగ్గర నుండి. అంటే ఇంకేమైనా మిగిలి ఉన్నాయా సార్? ఇంకేమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా మీకు? సార్ ఇప్పుడు మాకు అప్రోచ్ అయ్యి మాకు ఏమేమి కావాలనే దానికి మేము ఫుల్ఫిల్డ్ సార్.
మళ్ళీ ఇంకా ఏమన్నా కావాలనుకుంటే అప్రోచ్ చేస్తే దెన్ అది మనం మాట్లాడుకొని మనం ఏమైనా చేయాలనుకుంటే డెఫినెట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే సార్. ఓకే. It's very great honor to me to be here and also inaugurate a children's park. A children's park which is very essential for the welfare and also health of the children, because nowadays no school is having any playground. In olden days we used to play a lot. At least minimum 3 to 4 hours per day we used to play. Nowadays the children doesn't have that opportunity and they are just living inside 4 walls. So it is a good idea to have a park for the children to play, and I definitely congratulate the colony people, Shivajinagar colony people, Shivajinagar colony people for trying to have one good playground for the children. As far as the Lionism is concerned, Lions organization has started more than 100 years back in America, and now it is almost 275 countries it is spread, and our Lions are doing lot of service, human service all over the world. They are giving service to the poor, service to the education, service to the health, everything. If any calamities are there, Lions Club is the first organization which is giving the money, rehabilitation, all these efforts are being done or Lions. I myself has done when Krishna floods were there. I have given around 22 lakhs worth of material to the people there who are affected. Like this, everywhere, all over the world, we are building hospitals. Even our hospital also is being contributed mostly by Lions International. Like that, so many hospitals are there in Hyderabad itself. As a matter of fact, we have given around 5 crores of rupees to NIMS Hospital for oncology block in 1993. Not now. Even today also we are supporting that hospital. Whenever there is any requirement, we are giving. As a matter of fact, now we are doing some renovation work of around about 30 lakhs in NIMS Hospital. Yeah, in NIMS Hospital, we have a cancer trust we are having. So, if anybody wants some help, if they, anybody, you can call me, you can call him. Definitely we will put a word to NIMS Hospital, they will take care of it. They will definitely do the needful, and they will treat the patients very nicely. And the doctors also are very, very good doctors. Not only this, any faculty, you go there, you will get a very good treatment at a very, very nominal prices. So, you also try to take advantage of this Lions organization, and do some service activities. With your cooperation, with your contribution, our contribution definitely will do wonders in the society. Thank you.